నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ టు అవాయిడ్ లోన్లీనెస్, ఒంటరితనాన్ని అధిగమించడం ఎలా. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు ఒంటరి కాదు. మీరు వేసుకున్న డ్రెస్ని ఎక్కడో ఎవరో మీకు చూడని వ్యక్తి మీకు నేసిచ్చారు ఈ డ్రెస్ని. మీరు రోజు బ్రష్ చేసుకునే బ్రష్ని ఎవరో ఎక్కడో తయారు చేసి ఇచ్చారు. మనం వాడుతున్న ఈ డస్టర్ని ఎవరో ఎక్కడో తయారు చేసి ఇచ్చారు. మనం ఎప్పుడూ ఒంటరి జీవులం కాదు. మన చుట్టూ చాలా క్రియేచర్స్ ఉన్నాయి. కానీ మన ముందు 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా ఎప్పుడు మనం ఒంటరిగా ఫీల్ అవుతామనంటే, మనం అనుకున్న థింగ్ని మనం జరగకపోయినప్పుడు, మనకు అనుకున్న థింగ్ అంతా చక్కగా జరుగుతుండేటప్పుడు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ ద వే వీఆర్ హ్యాపెనింగ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్, మనకంతా చక్కగా ఉంటుంది. ప్రతి దాంట్లో మనం అనుకున్నది జరగకపోయినప్పుడు అప్పుడు మనకేమని అనిపిస్తుంది అంటే మనం లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నాం, ఏదో పోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు అలా ఆలోచించేటప్పుడు నిజంగా మీకు నేనున్నాను అని చెప్పేది కేవలం మీ హాబీ మాత్రమే. ఏదో ఒక మంచి హాబీని మీరు రూపొందించుకోవాలి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరు మంచి పెయింటర్ అవ్వచ్చు, ఒకరు మంచి స్టోరీ రైటర్ అవ్వచ్చు, ఒకరికి కథలు రాయడం ఇష్టం ఉండొచ్చు, ఒకరికి కవితలు రాయడం ఇష్టం ఉండొచ్చు, ఒకరు ఏదైనా పని చేయడం అంటే ఇష్టం ఉండొచ్చు. అప్పుడు మనకి ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఆ హాబీ ఉపయోగపడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ కొడుకు, ఒకే ఒక్క కొడుకు చనిపోతారు. ఒకే ఒక్క కొడుకు చనిపోయేటప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్కి ఏం చేయాలో అర్థం కాదు. ఆ బాధ, ఎందుకంటే తన ముందే ఇన్ని సంవత్సరాలు పెరిగిన కొడుకు తన కంటి ముందే చనిపోతాడు. అప్పుడు ఆ బాధ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్స్ప్రెస్ చేయాలంటే గట్టిగా బిగ్గరగా ఏడవచ్చు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏడవలేదు. ఆ టైంలో ఆయన చేసింది ఒక గొప్ప పోయం రాశారు. అది మంచి పోయంగా మిగిలిపోయింది. ఎందుకని? తన బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ రాసిన పోయం. అలాగే ఎప్పుడైనా మన బాధను పక్క వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏ విధంగా వాడుకోవాలా అని చూస్తారు. మన బాధని మనం పక్క వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన బాధని మనమే ధైర్యంగా మన హాబీ రూపంలో మీరు ఒక ఆర్ట్ ఫామ్లో రాసుకోవచ్చు, మీరు ఒక స్టోరీ ఫామ్లో రాసుకోవచ్చు, లేదా మీకు ఇంకా కావాలనంటే ఆ టైంలో ఇంకా కొంతమంది జాగింగ్ చేస్తూ ఉంటారు. చక్కగా దీని ద్వారా అధిగమించవచ్చు. ఎప్పుడైతే మనం బాగా వీక్గా ఉండేటప్పుడు మనం ఏదైతే మన బాధలు చెప్తూ ఉంటామో చుట్టూ ఉండేవాళ్ళు మనల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. దానివల్ల మనకి ఏ ఉపయోగం జరగకపోగా మనకు అది నష్టం కూడా చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా మన కాళ్ళ మీద మనం నిలబడేటట్లుగా ఉండాలి. మన కాళ్ళ మీద మనం నిలబడేటట్లుగా ఉండాలి అని అంటే, ఒకవేళ మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, అది మనల్ని ఒంటరి అయ్యేటట్టుగా చేసినా, దాన్ని మనం అధిగమించేందుకు మన హాబీ అనేది మనకు ఉపయోగపడుతుంది. కొంతమంది మంచి మంచి బుక్స్ చదువుతూ ఉంటారు. మీకు ఏ హాబీ లేదు, ఇప్పుడు నేను చెప్పినవేవీ లేవు, ఇంకా మీకు అప్పుడు ఇంకా స్టిల్ అనుకుంటున్నారు, అప్పుడు చక్కగా వెళ్ళి ఒక మూవీ చూడొచ్చు. అది కూడా మంచి మూవీ చూడొచ్చు. హాబీస్ ఉంటే ఇంకా మంచిది. ఇవేవి లేకపోతే ఒక బుక్ చదువుతూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీ యొక్క లోన్లీనెస్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ నిజంగా ఏదైనా ఒక గోల్తో మీరు వర్క్ చేసేటప్పుడు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న వ్యక్తి నేను ఒక్కనే వెళ్తున్నాను అనుకోడు. స్పేస్లో వెళ్తుండేటప్పుడు నేను ఒక్కనే వెళ్తున్నాను అనుకోరు. క్రికెట్లో ఇటువైపు బ్యాటింగ్ చేస్తుండేటప్పుడు చుట్టూ 11 మంది ఉన్నారు, నేను ఇటువైపు ఒక్కడనే బ్యాటింగ్ చేస్తున్నాను కూడా. ఎప్పుడైతే భయం వచ్చిందో అవుట్ అయిపోతాడు. ముందు అందరూ అటువైపు అవుట్ అయిపోతున్నారు, నేను ఒక్కడనే మిగిలిన అనుకుంటే వెంటనే అవుట్ అయిపోతాడు. ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీకు ఎంత ఒంటరితనం వచ్చినా సరే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ఈ ఎంటైర్ యూనివర్స్లో ఎర్త్ చాలా చిన్నది. ఎర్త్ చాలా చిన్న పార్ట్. మీకు తెలియని ఎన్నో స్టార్స్ ఉన్నాయి. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ తన కొడుకు చనిపోయేటప్పుడు పత్రికలన్నీ ఏం రాశాయంటే, ఆయనకు అడుగుతారు మీకు ఎంతమంది పిల్లలు అని. ఆయనకి పిల్లలు ఉండరు. ఆయన ఏం చెప్తారంటే,
అనంతకోట నక్షత్రాలన్నీ నా పిల్లలే అని. అందుకే సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ చనిపోయేటప్పుడు ఏమని రాస్తారంటే పేపర్స్లో, నక్షత్రాలన్నీ అనాథలయ్యాయి అని రాస్తారు. అనంతకోటి నక్షత్రాలన్నీ అనాథలయ్యాయి అని. సో ఎప్పుడు మీరు ఒంటరివారు కాదు. మీ హాబీ మీరు ఎప్పుడూ మీరు కలిసే ఉంటారు. యువర్ హాబీ మేక్స్ యూ టు నాట్ టు ఫీల్ ఎలోన్. ఎప్పుడు ఒక మంచి హాబీని రూపొందించుకోండి. ఏదైనా పర్వాలేదు. లేదు వీటన్నింటికంటే నేను కరాటే నేర్చుకుంటాను, కుంఫు నేర్చుకుంటాను, లేదు నేను డ్యాన్స్ నేర్చుకుంటాను, నేను సింగింగ్, పాటలు వినొచ్చు. ఇవన్నీ కూడా మీరు ఒంటరి వాళ్ళని మీకు ఫీల్ అయ్యే అవకాశమే ఇవ్వవు. ఏదైనా ఒక మంచి హాబీని మీరు అది ఏ విధంగా ఉండాలి, మనకి ఉపయోగపడే విధంగా ఉండాలి. మనకి హాని చేసే విధంగా ఉండని ఒక మంచి హాబీని రూపొందించుకుంటే ఎప్పుడూ కూడా మీరు లోన్ పర్సన్ అని మీరు ఫీల్ అవ్వరు.